హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో సైడ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారా? అయితే డిపోర్టేషన్ తప్పనిసరి అవ్వబోతుంది. అదేంటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు అమెరికాలో లీగల్గా సంపాదిస్తున్నారా, ఇల్లీగల్గా సంపాదిస్తున్నారా? లీగల్గా సంపాదించిన దానికి ట్యాక్స్ పే చేస్తున్నారా, పే చేయడం లేదా? ఒకవేళ మీరు లీగల్గా సంపాదిస్తూ ట్యాక్స్ పే చేయకపోయినా ఇల్లీగల్గా సంపాదించినా సరే ఇకపై డిపోర్టేషన్ అయితే తప్పనిసరి అండి. ఎందుకు అనంటే రీసెంట్గా యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐఆర్ఎస్ ద్వారా అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ద్వారా మన అకౌంట్ డేటా మొత్తాన్ని తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఇది మరీ ముఖ్యంగా F1 స్టూడెంట్స్కి, అదేవిధంగా H1B వీసా మీద ఉండే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వబోతోంది. F1 స్టూడెంట్స్ ఎవరైనా సరే గతంలో చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష అనుభవించాలండి. అది H1B వాళ్ళైనా F1 వాళ్ళైనా సరే. ఎందుకు అనంటే గత 10 సంవత్సరాల డేటా మొత్తాన్ని తెప్పించుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో F1 స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇల్లీగల్గా జాబులు చేసి వాళ్ళ అకౌంట్లో కనుక డబ్బులు పడి ఉంటే కనుక అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేస్తారు. అది కూడా మీరు గతంలో F1 స్టూడెంట్స్ అయ్యి ఇప్పుడు H1B మీద ఉన్నా సరే మిమ్మల్ని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేస్తారు. ఇకపోతే H1B వాళ్ళు మీరు లీగల్గా జాబ్ చేస్తూ లీగల్గా సంపాదించిన దానికి లీగల్గా ట్యాక్స్ పే చేయకపోతే కనుక మీరు ఇమ్మీడియట్గా డిపోర్టేషన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీనికి నేను గతంలో ఒక వీడియో చేయడం కూడా జరిగిందండి. H1B మీద వచ్చిన వాళ్ళు ప్రీవియస్ టైంలో అంటే కరోనా టైంలో చాలామంది 2 జాబులు 3 జాబులు 4 జాబులు ఇష్టారాజ్యంగా చేశారు. అది తప్ప ఒప్ప అని నేను చెప్పటం లేదండి. కానీ అప్పుడు చేసిన చిన్న చితక తెలియని తప్పులకి ఇప్పుడైతే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనండి. ఎందుకు అనంటే మనం లీగల్గా వర్క్ చేయాలి. H1B మీద వచ్చిన వాళ్ళు లీగల్గానే వర్క్ చేస్తారు, లీగల్గానే సంపాదిస్తారు. ఒకవేళ మీరు లీగల్గా సంపాదించిన దానికి ప్రాపర్గా ట్యాక్స్ పే చేయకపోయినా సరే, లేదా మీకు పర్టికులర్ టైం పీరియడ్లో అంటే కరోనాకి ముందు వచ్చిన వాళ్ళండి, ఆ పర్టికులర్ టైం పీరియడ్ వాళ్ళు ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసు, ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసు. మధ్యలో పర్టికులర్గా 1 or 2 ఇయర్స్కి మాత్రము హ్యూజ్గా అమౌంట్ మీ అకౌంట్లో పడి ఉంటుంది. 2 శాలరీలు 3 శాలరీలు 4 శాలరీలు హ్యూజ్ అమౌంట్లు పడి ఉంటాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు లీగల్ ట్యాక్స్ పే చేసినా సరే మీకు అకౌంట్స్ చెక్ చేసి వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. అలా చేసినప్పుడు మీ మీద ఏ చిన్న అనుమానం వచ్చినా ఇమ్మీడియట్గా మిమ్మల్ని డిపోర్టేషన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను 3 జాబులు చేశాను అనుకోండి. ఆ టైంలో నేను ఎలా 3 జాబులు చేస్తాను? 8 hours ప్రతి జాబ్ చేయాల్సిందే. 3 jobs అంటే 24 hours దానికే సరిపోతుంది. నేను తినేది ఎప్పుడు, పడుకునేది ఎప్పుడు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారండి. సో మీరు లీగల్గా మీ ఎంప్లాయర్ ఎలా చూపించాడు మీరు వర్క్ చేసిన దాన్ని అనేది కూడా పాయింట్ అవుతుంది అప్పుడు. అదేవిధంగా గతంలో మీరు ఎప్పుడైనా సరే 2-3 W2లు మెయింటైన్ చేస్తుంటే కనుక మీ అకౌంట్స్లో అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో 2 జాబులు చేసినా సరే మీరు 2 జాబులు చేసినప్పుడు మీకు పర్టికులర్ టైం పీరియడ్లోనే ఆ ఇన్కమ్ పడి ఉంటుంది సేమ్ కంపెనీలో అయితే. తర్వాత పరిస్థితి ఏంటి? ఇలా 2-3 ఇన్కమ్లు పడ్డప్పుడు మీరు ఒక ఎంప్లాయర్కి తెలియకుండా ఇంకొక ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేయడానికి లేదు, H1B మీద లీగల్గా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా. సో కంపల్సరీ మీ ఎంప్లాయర్స్కి ఇన్ఫామ్ చేయాలి మీరు చేసేటప్పుడు. అలా చేయకుండా ఇష్టారాజ్యంగా చేశారు. సో అలా చేసిన వాళ్ళకి ఇప్పుడైతే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఐఆర్ఎస్ ద్వారా మీ డేటాని మొత్తం కలెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ అకౌంట్స్ కూడా చెక్ చేస్తున్నారు. సో చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏ చిన్న అనుమానం వచ్చినా, మీరు ఎలా ఇంత ఇన్కమ్ పర్టికులర్ టైం పీరియడ్లో సంపాదించారనే డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేసి మిమ్మల్ని డిపోర్టేషన్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అండి. ఎందుకు అనంటే యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా F1 స్టూడెంట్స్ మీద, H1B వీసా హోల్డర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. వీళ్ళు ఎవరైనా సరే గతంలో ఇలాంటి తప్పులు చేస్తుంటే 2-3 W2లు మెయింటైన్ చేస్తున్నా, ఒక పర్టికులర్ టైంలో విపరీతంగా మీ అకౌంట్లో డబ్బులు పడిందా, దానికి ప్రాపర్గా మీరు ట్యాక్స్ పే చేయకపోయినా, లేదా F1 స్టూడెంట్స్ ఇల్లీగల్గా జాబ్ చేసి సంపాదించి మీ అకౌంట్లో డబ్బులు పడి ఉన్నా, అది మీరు ఇప్పుడు H1B మీదకో లేదా ఇంకేదన్నా వీసా మీద ఉన్నా సరే ఇప్పుడైతే ఖచ్చితంగా డిపోర్టేషన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి దీని గురించి.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు దాకా విన్నది, ఎవరైనా సరే ఇండియా నుంచి అమెరికాకు వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో 2 W2లు ఉన్నాయని తెలిసినా, లేదంటే మీ డేటాలో మీ ల్యాప్టాప్ ఫోన్లు చెక్ చేసినప్పుడు ఏదైనా డేటా రాంగ్గా వాళ్ళకి దొరికిందా, వాళ్ళకి అనుమానం వచ్చినా, లేదా మరే ఇతర అనుమాన కారణాలైనా సరే, లేదా గతంలో ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యి ఉండి ఇప్పుడు వస్తున్నా, లేదా ఓవర్ స్టే చేశారని తెలిసినా, ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా రిజెక్ట్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఇకపై ఇంకొకటి యాడ్ అవ్వబోతుంది, అదే మీ ఐఆర్ఎస్ డేటా. మీ ఐఆర్ఎస్ డేటాలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చెక్ చేసినప్పుడు ఏదైనా వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చినా సరే, మీరు గతంలో ఇల్లీగల్గా సంపాదించారు ఇక్కడ అని తెలిసినా, లేదా గతంలో మీరు 2-3 W2లు యూజ్ చేశారు అని మెయింటైన్ చేశారని తెలిసినా, లేదా గతంలో మీరు సంపాదించిన దానికి లీగల్గా ట్యాక్స్ సరిగ్గా పే చేయలేదని తెలిసినా, మీ అకౌంట్స్ క్లియర్గా చెక్ చేస్తారు. కాబట్టి ఏ చిన్న క్లూ దొరికినా సరే ఇమ్మీడియట్గా అటు నుంచి అటే డిపోర్టేషన్ అయితే జరుగుతుందండి. సో మీరు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల డేటానో చెక్ చేయటం లేదండి. గతంలో ట్రంప్ ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పుడు ట్రంప్ ఉన్నప్పటి లాస్ట్ ఆల్మోస్ట్ 10 years డేటా మొత్తాన్ని చెక్ చేయబోతున్నారు. సో ఈ డేటాని మొత్తాన్ని 10 సంవత్సరాల లాస్ట్ 10 సంవత్సరాల డేటాని చెక్ చేసినప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏ చిన్న అనుమానం వచ్చినా, ఏ చిన్న విషయం బయటపడినా సరే ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అండి. ఇది చాలా పెద్ద ప్లాను. ప్రస్తుతానికైతే అకౌంట్స్ చెక్ చేస్తున్నారు. అకౌంట్స్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే డౌట్ వచ్చిందో ఆ డౌట్స్ క్లియర్ చేసుకొని అప్పుడు వాళ్ళు యాక్షన్లోకి దిగడం జరుగుతుందన్నమాట US ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో 1 by 1 ప్రతి ఒక్కళ్ళయ్యి, F1 మీద అమెరికాకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళయ్యి, అదేవిధంగా H1B మీద అమెరికాకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ IRS డేటాని చెక్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో లేకపోతే ప్రాబ్లం లేదు, అంటే టెంపరీగా వెళ్తే కాదండి, పర్మనెంట్గా వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. కానీ స్టిల్ మీరు అమెరికాలోనే ఉంటూ గత 10 సంవత్సరాల్లో ఏ చిన్న అకౌంట్స్ మిస్ మ్యాచ్ అయినా సరే, మీరు ట్యాక్స్ పే చేయకపోయినా, ఇల్లీగల్గా సంపాదించినా మీరు డిపోర్టేషన్కి గురవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున, అది ఏదో 1-2 లేకపోతే 1 రోజు 2 రోజులు కాదండి, ఇది చాలా యుద్ధ ప్రాతిపదిక అంటారు కదా, ఇమ్మీడియట్ రెవల్యూషన్ లాగా చేయబోతున్నారు. సో చాలా సీరియస్గా అకౌంట్స్ అయితే చెక్ చేస్తున్నారు. ఐఆర్ఎస్ డేటాని చాలా సీరియస్గా చెక్ చేస్తున్నారు. చాలా ఎక్కువ మంది డిపోర్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు కొంతమంది పాపం అకౌంట్స్లో వేయించుకొని ఉంటారు తెలియక. ఇప్పుడైతే తెలివి మీరిపోయి బై హ్యాండ్ తీసుకుంటున్నారు క్యాష్ అంతా. బట్ అప్పుడు పాపం తెలియక కొంతమంది అకౌంట్స్లో వేయించుకొని ఉండొచ్చు. అప్పుడు చేసి తెలియక చేసిన తప్పులకి, తెలియక చేసిన ఒప్పులకి, ఇప్పుడు తప్పులకి అన్నిటికీ పనిష్మెంట్ అయితే ఉండబోతుందన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. మీ డేటా ఏదన్నా తేడాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డిపోర్టేషన్ అయితే జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు లీగల్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే లీగల్గా ప్రూవ్ చేసుకోవచ్చు. దానికి కొంత టైం పీరియడ్ అయితే ఉంటుందండి. మరీ ముఖ్యంగా H1B మీద ఉండే వాళ్ళకి మీరు పర్టికులర్ టైం పీరియడ్లో మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిందంటే దానికి మేము కరెక్ట్గా ట్యాక్స్ పే చేసాం, మాకు ఎలా వచ్చింది ఏంటి అనేది లీగల్గా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. దానికి కొంత టైం ఉంటుంది కాబట్టి ఓకే. బట్ ఏ మాత్రం మీరు లీగల్గా ప్రూవ్ చేసుకోలేకపోయినా ఇమీడియట్గా డిపోర్టేషన్ అయితే చేస్తారు. ఇదండి US ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్న మరో కొత్త స్టెప్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.